వాటర్ బాటిల్ మర్చిపోయినారు. మరి స్టీల్ వాటర్ బాటిల్ వాళ్ళకి పైన మర్చిపోయారు. మీరు ఈ వాటర్ బాటిల్ అడిగి తీసుకుని వెళ్ళవలసింది మనం చేస్తా ఉన్నాం. ఒకరిలో పాల్గొనుకుంటూ ఫస్ట్ నుండి రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం. మొదటి వ్యక్తి 11వ అధ్యాయం 23-24 వచనాలు. దాని 28వ వచనం కలిసి చదువుకుంటాం. మొదటి వ్యక్తి 11వ అధ్యాయం 23-24, దాని తర్వాత 28వ వచనం కలిసి చదువుకుంటాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువును పొందితిని. ప్రభువైన యేసు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, మీ కొరకై నా శరీరము జ్ఞాపకం చేసుకోవడానికి చేయడని చెప్పాను. 25 చదువు. ఆ ప్రకారమే భోజనం పాత్ర ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వల్ల జ్ఞాపకం చేసుకోవడానికి దీనిని చేయడని చెప్పాను. 25వ వచనం చదువుగా. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకును, ఆరాధన చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్ర నుండి తాగవలెను. మొదటి కొరింథీ మొదటి అధ్యాయం 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసములకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. 2వ వచనం కూడా తెలుసుకుంటాం. కొరింథీలో ఉన్న దేవుని సంఘం ద్వారా క్రీస్తు యేసును పరిశుద్ధపరచబడిన వారే, పరిశుద్ధులుగా ఉన్న పిలువబడిన వారే, వారిని మనకు ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలంలో ప్రార్థించే వారందరికీ శుభమని చెప్పి రాయమని ప్రార్థన. ప్రేమల మా పరలోక తండ్రి, నేను నీ ప్రేమతో ఆరాధించడానికి ప్రభా, క్రీస్తు యేసు నామమున నన్ను పరిశుద్ధపరచడానికి వందనాలు చెల్లిస్తాను. అవును తండ్రి, ఇశ్రాయేలుని ఆనాడు దాసగృహంలో విడిపించినారు. వారు విస్తారమైన జనంగా ఉన్నప్పటికీ, వారు బలిష్టమైన జనంగా ఉన్నప్పటికీ, వారు నేర్పరితనము నైపుణ్యత ప్రభా మరి తగినటువంటి వారు ఉన్నప్పటికీ ప్రభా వారు తమ స్వబలం చేత ప్రభా వారి సొంత జ్ఞానం చేత తాము విడిపించుకోలేకపోతున్నారు ప్రభా. అయితే అటువంటి దాసగృహంలో ఇశ్రాయేలు మూలుగుచున్నారు. నెమ్మది లేక బాధ నిట్టూర్పులు విడిచినటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకుని మీ బాహుబలం చేత ఇశ్రాయేలు మీరు విడిపించారు. అందుకే వందనాలు ప్రభా. నేను కూడా ప్రభా పాపం దాసులుగా ఉంటుంది. ఓ ప్రభా, మెట్టుకు నన్ను నేను విడిపించుకునే వాడుగా ఉంటుంది. నా పాపం వల్ల నాకు నేను సంపాదించుకునేటువంటి సంక్రమించుకునేది మరణం. దాన్ని తప్పించుకోలేని వాడనే మరణంలో చేరువుగా ఉన్నప్పుడు మీరు నన్ను ఇశ్రాయేలుని కనిపించినట్టుగానే అదే ప్రేమ, అంతకంటే గొప్ప ప్రేమతో మీరు నన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు ప్రభా. ఆ ప్రేమను బట్టి నా కొరికే లోకంలోకి వచ్చిన ఇశ్రాయేలు నడిపించకు నీ బాహుబలం నీ దక్షిణాస్త్రంలో సరిపోయిన కానీ పాపముల దాసులైనటువంటి నన్ను విడిపించడానికి ఓ ప్రభా మీరు మిమ్మల్ని అప్పగించవలసి వచ్చినది, నిలబెట్టబడవలసి వచ్చినది, పొడవబడవలసి వచ్చినది, దూషించబడవలసి వచ్చినది, ఎగతాళి చేయబడవలసి వచ్చినది, కొట్టబడవలసి వచ్చినది, మేకలతో సిలువకు కొట్టబడవలసి వచ్చినది, దిగబడుగా కావాల్సి వచ్చినది. నీ ప్రేమ గొప్ప ప్రేమకు ఈ సాటి లేని నీ ప్రేమకు ఏమి ఇవ్వగలరు ప్రభా. మిమ్మల్ని స్తుతించి గణపరిచి మహిమపరుస్తాను. అంత మాత్రమే కాదు, నన్ను రక్షించి నా కొరికైనటువంటి ప్రాయశ్చిత్తాన్ని అర్పించబడి నా పాపాలన్నీ మీరు కలసిలో కాల్చినటువంటి ఆ రక్తపు ఊటలో కడిగివేసి ప్రభా మీ పరిశుద్ధతను నాకు అనుగ్రహించండి. ప్రేమకై మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తాను. అంత మాత్రమే కాదు, రక్షించిన తిరుమల మర్చిపోలేదు, విడిచిపెట్టలేదు. నా ప్రతి అవసరం తీర్చువాడని కోరుకు మార్గంలో నన్ను నడిపించిన నా దేవుడుగా, నాకు మార్గమైనటువంటి దేవుడుగా ప్రభా. మార్గమందు వచ్చినటువంటి శత్రువులను అనేక పర్యాయములు మీరు విడిపిస్తూ చెందినారు. అజ్ఞానమైనటువంటి నడిపిస్తూ చెందినారు. అందుకే వందనాలు సృష్టిస్తున్నారు. నా ప్రతి అవసరం తీర్చువాడుగా, పోషించేవాడుగా, తృప్తిపరచువాడుగా మీరు మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నారు. ఓ ప్రభా, అనేక సార్లు గ్రహింపు లేని వాడిని గ్రహించినప్పుడు తండ్రి వెళ్ళి శిక్షించి మళ్ళా సమకూరుస్తూ వచ్చిన ప్రేమకై నేను స్తుతించి ఆరాధిస్తా ఉన్నాను. ఏమి ఇవ్వగలను ప్రభు కావాల్సింది ఆత్మ ప్రాణ దేహములను ప్రభా మీకే పునర్ప్రతిష్ఠించుకుంటూ ప్రభా
మెట్టుకు చదువు బాగు మాకు దీవించమని బలిలో పాల్గొనడానికి సహాయం గ్రహించమని మాతో మాట్లాడమని బలమైన మీ యొక్క ఆత్మస్థాన్ని మా మధ్యలో వస్తున్నామని ఈ కొద్దిగా ఆరాధన తను రక్షించకే తను తాను అప్పగించుకునేటువంటి దేవుని కుమారుడైన ప్రభువు యేసుక్రీస్తు వారు నా రక్షకుడైన దేవుని కుమారుడైన ప్రభువు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున సమర్పించి ఆరాధిస్తూ బలవంతునికి మీ సహాయం కోరుకుంటూ ప్రార్థించి సమర్పించి అడిగిపెట్టున్నాం తండ్రి. బలిలో పాల్గొనడానికి దేవుడికి సహాయం బట్టి ప్రభుత్వం వందనాలు. కాబట్టి ఇదే కాలశంలో ప్రభుత్వాన్ని దర్శిస్తున్నాము. ఆయన నమ్మదగినటువంటి వాడు, ఆయన నమ్మదగిన మన ద్వారా మనల్ని బట్టి ఎన్నో గొప్ప కార్యములను ప్రభు చేయాలని ఉద్దేశం కలిగినటువంటి వాడు ఉన్నాడు. ప్రభు మనను పిలిచినటువంటి పిలుపులో ఎంతో గొప్ప ఉద్దేశం దాగి ఉంది. కేవలం ఆయన రక్షించి వదిలిపెట్టడానికి ఆయన మనల్ని రక్షించలేదు, కానీ ఆయన మనల్ని రక్షించి ఆయన మన జీవితంలో గొప్ప కార్యం చేయాలి, గొప్ప ఉద్దేశంలో నెరవేర్చాలని ఆయన తలంపు కలిగినట్టుగా మనం చూస్తున్నాం. అదే కాలంలో ఆయన నమ్మదగినటువంటి వాడు. ఎట్లు ఆయన తన నమ్మకత్వాన్ని రుజువుపరచువాడన్నాడో మరి దేవుని భక్తుల జీవితం మనం చూస్తే వారి జీవితంలో దేవుడు ఎట్లు తన నమ్మకత్వాన్ని కనపరిచినాడో మనం చూడగలిగినటువంటి వారు. చూడండి, మరి నిర్మాకాండం 15 చూస్తే ఇక్కడ ఇశ్రాయేలీయులు మరి ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చినటువంటి ఇశ్రాయేలీయులు ఇప్పుడు ఎంతో సంతోషంతో ప్రభుని ఆరాధిస్తూ వచ్చినారు. 15వ అధ్యాయంలో మనం చూస్తే 15వ అధ్యాయంలో మొదటి వచనం నుండి 21వ వచనం వరకు ఇశ్రాయేలీయులు చేసినటువంటి మరి మొట్టమొదటి ఆరాధన మనం చూస్తాము. అరణ్య ప్రయాణంలో మొట్టమొదటి ఆరాధన, మొట్టమొదటిసారిగా ప్రభుని వారు హృదయమారా కొనియాడి హృదయమారా ప్రభుని స్తుతించినటువంటి అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఇదే 15వ అధ్యాయంలో ఆరాధించినటువంటి ఈ పదవులే ఇప్పుడు తిరిగి సరళ మొదలు పెడతాం. చూడండి 22వ వచనం, నిర్గమకాండం 15వ అధ్యాయం 22వ వచనం నుండి ఆఖరి మార్చి చదువుకుంటాం. మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగించగా వారు శూరరణ్యంలోనికి వెళ్ళి దాంట్లో 3 దినములు నడిచి అసలు వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. ప్రజలు మీ నీళ్ళు తాగుమని మోషే మీద చదువుకోగా మీ దేవుని యెహోవాను శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైన చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచినదా నేను ఐగుప్తులకు కలగజేసిన రోగములలో ఏది మీకు రానియను. నేను స్వస్థపరచు యెహోవాను, నేను స్వస్థపరచువాను నేనే అనను. ఇక మనం చూస్తాము ఇశ్రాయేలీయులు 15వ అధ్యాయంలో 21వ వచనం వరకు వారు గొప్ప స్వరంతో తాళాలతో కంజీలను చేతులు వారు మరి ప్రభుని మహిమపరిచినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఎంతో గొప్పగా ప్రభుని ఆరాధిస్తూ వచ్చి ఉన్నారు. ఇదే ఇశ్రాయేలీయులు మనం చూస్తే తిరిగి తమ్ముళ్ళను చేతుపట్టుకొని ప్రభుని ఆరాధించారు. ఇదే ఇశ్రాయేలీయులు అదే అధ్యాయంలో నీరు లేని కారణం చేత తిరిగి చదువుకున్నట్టుగా మనం చూస్తా ఉన్నారు. చాలా మంది ఉంటారు, దేవతలను ఆరాధిస్తారు, తిరిగి అదే నోటితో కూడా సంగీటువంటి వాళ్ళు ఉంటారు, అదే నోటితో దూషించే వాళ్ళు ఉంటారు. ఇంట్లో దేవుని ఇక్కడ ఆరాధిస్తారు, ఇంటికి వెళ్తారు, బైబిల్ కూడా పెట్టారు ర్యాక్లో, గొడవ స్టార్ట్ అవుతుంది ఇంట్లో. అటువంటి వారు ఉంటారు, అటువంటి విశ్వాసం పొందకుండానే వెళ్ళిపోతారు. పరలోక సంతోషము, పరలోక ఆనందము, పరలోక సమాధానము ఏమి స్వాస్థ్యంగా పొందకుండానే, వారి బాగులు పొందకుండానే, మరి పరలోక దీవెన అనేటువంటి ఏమి పొందకుండానే వెళ్ళిపోతారు. వెళ్తారు, ఇక్కడ ఆరాధన చేసి వెళ్తారు, నువ్వు రక్షకులను ఆరాధన చేసి వెళ్తారు, దేవుని ఆయన సహాయంగా ఆరాధన చేస్తారు, ఆయన నడిపించిన వాళ్ళని ఆరాధన చేస్తారు. ఇంటికి దొంగగానే కూడా ఇక్కడ కుటుంబాలు చాలా ఉన్నాయి, ఇక్కడ విశ్వాసాలు చాలా మంది ఉన్నాయి. దేవుని సన్నిధిలోకి రావటము దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆధిక్యత. దేవుని సన్నిధిలో కూరుకునే రావటం లేదు. రిక్తులమైనటువంటి మనల్ని దేవుడు ధనవంతుల్ని చేయడానికి వచ్చింటున్నాడు, దరిద్రులమైనటువంటి వాళ్ళని ధనవంతులుగా చేయడానికి వచ్చింటున్నాడు. కాబట్టి దరిద్రులమైనటువంటి మనము దేవుని సన్నిధిలోనికి దరిద్రులుగా వస్తూ ఉంటాం,
వాస్తవమే, దేవుడు రక్షించడం వాస్తవమే. అయినా దేవుని యొక్క స్వాస్థ్యాన్ని ఇంకా సంపూర్ణంగా మనం పొందేటువంటి వారు కాదు. కాబట్టి అందుకే పరలోక సత్వ సమాధానంలో పరలోక స్వాస్థ్యం లక్ష్యమైన నిర్మలమైన వాడవారి స్వాస్థ్యంలో మనము ఈ విధంగా దేవుని సన్నిధిలో ఒంటరిగా ప్రవేశించిన, సంఘంగా ప్రవేశించిన పరలోక స్వాస్థ్యంలో మాటి దేవుడు కొంచెం కొంచెంగా పాలుభాగస్తులుగా చేస్తా ఉన్నాడు. ఇది ఆత్మీయమైనటువంటి సత్యమైన కాదు. కాబట్టి దేవుని సన్నిధిలోకి వచ్చినటువంటి మనము ఎంతగా దేవుని యొక్క ప్రేమతో నింపబడుతున్నాము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఆయన నమ్మదగినటువంటి వాడు. ఎవరినైతే ఆయన పరిశుద్ధంగా ఉండడానికి పిలిచినాడో, ఎవరినైతే ఆయన పరిశుద్ధపరిచినాడో, ఎవరినైతే ఆయన మార్గంలో నడిపిస్తున్నాడో వారందరి జీవితంలో ఆయన నమ్మదగినటువంటి వాడు ఉంటాడు. కానీ చాలా మంది నవజత్వాన్ని అనుభవించకుండానే వారు దినాలు, మాసాలు, వారాలు, మాసాలు, సంవత్సరాలు గడిపేసేటువంటి వారు ఉండేటువంటి వారు ఉంటున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాము మోషే జీవితంలో మనం చూస్తే ఇశ్రాయేలు మరి వారిని నడిపించినాడు మోషే, మరి బయటకు తీసుకొచ్చినాడు. ఇశ్రాయేలు చేసినటువంటి గొప్ప ఆరాధన ఎంత తృప్తి కలిగింది మోషేకి. కానీ వెంటనే తిరిగి అదే ప్రజలు తిరిగి సరగడానికి మనం చూస్తా ఉన్నాం. నీళ్లు లేని కారణం చేత అప్పుడే చూస్తున్నారు, సముద్రం పాయన చేయబడి శత్రువులు ముంచివేయబడి చూస్తారు. తిరిగి అప్పుడే కొద్ది దినాల్లోనే 3 దినాలు మర్చిపోయినారు. మనమైతే గంటలను మర్చిపోతాం, బయటికి వెళ్ళగానే మర్చిపోతాం. దేవుని గొప్పతనాన్ని, దేవుని ప్రేమ, దేవుని సంతోషం అని ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోతాం. కాబట్టి చాలా మంది జీవితాలు ఆ విధంగా ఉంటాయి. మోషే జీవితంలో చూస్తే మీరు మారా అనేటువంటి స్థలానికి వారు వచ్చారు. 3 దినాలు ప్రయాణమైన తర్వాత చూద్దాం. 23వ వచనం, చూడు మారా నీళ్లు చేరేను కనుక అందులో వారు మారాకు చేరి, మారా నీళ్లు చేరేను కనుక వారు ఆ నీళ్లు తాగలేకపోయి, అందువల్ల దానికి మారాను పేరు కలిగేను. ఆ ప్రజలు మేమేమి తాగుతున్నామని మోషే మీద సన్నుకొనగా అందులో యెహోవా మొరపెట్టును. అందులో యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లు వేసిన తరువాత నీళ్లు మధురములాయను. అక్కడ ఆయన వారికి కట్టలను, బిల్లులను నిర్ణయించి అక్కడ వారిని ఒక మోషే నమ్మకత్వం, నమ్మకమైనటువంటి వాడైనటువంటి మోషే ద్వారా దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించేటువంటి వాడైన ఉన్నాడు. మోషే ప్రభు సన్నిధిలో మొదలుపెట్టినటువంటి వాడైన ఉన్నాడు. ప్రభు మన దేవుడు మోషేకు ఒక చెట్టును చూపించాడట. ఆ చెట్టును తీసుకుని వచ్చి దానిలో నీళ్ళగా వేయగానే మధురములాయను. చాలా మంది జీవితాలు మరి ఎంతో చేదుగా, ఎంతో మరి కుమిపోయినగా, ఎంతో సంతోషమైనగా లేవుగా, ఎంతో మరి దేవుని ఆశీర్వాదం లేనివిగా ఉంటాయి చాలా మంది జీవితాలు. కారణం ఏంటంటే వారు దేవుని శిలువను ఎత్తుకొని నడవడము ఎప్పుడో వదిలిపెట్టేస్తున్నారు. అదే ప్రభు చెప్పినాడు, నన్ను వెంబడించేవాడు తన శిలువను ఎత్తుకొని ఆయనని వెంబడించాడు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు శిలువను పక్కన పెడతావో నీ విశ్వాస జీవితంలో, నీ జీవితంలో నీ జీవితము చేదుగా మారిపోతుంది. నువ్వు ఎవరైనా సరే, నువ్వు విశ్వాసమైనా, లేకపోతే నువ్వు ప్రచారకుడైనా, లేకపోతే నువ్వు ఒక దేవుని సేవకుడుగా ఉన్నా, నువ్వు ఎవరైనా సరే శిలువను ఎత్తుకుని నడిచేటువంటి అనుభవంలో ఉండాలి. ప్రతిదీ శిలువ నాలుగుపై నువ్వు మోపేటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. అదే చూస్తాం మత్తయి సువార్త 16వ అధ్యాయంలో చూడండి 24 చూస్తాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24 చూస్తాం. అప్పుడు యేసు తన శిష్యులను చూసి ఎవరైనా నన్ను వెంబడింపగోరిన యెడల తను తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించవలసినటువంటి వారు, మన శిలువను ఎత్తుకొని మనము ఆయనను వెంబడించవలసినటువంటి వారు ఉంటాము. ఇది శిలువ మార్గం. ఈ శిలువ మార్గము మనను దేవుడు సిద్ధపరిచినటువంటి ప్రతి శ్రేష్టమైన దాన్ని పొందడానికి మనల్ని ముందుకు నడిపించేదిగా ఉంటాము ఈ శిలువ మార్గం. కాబట్టి చాలా మంది శిలువను కోరుకోవడానికి ఇష్టపడరు, ఎందుకంటే శిలువ శ్రమలతోనూ దుఃఖంతోనూ నిండుకున్నటువంటిదిగా ఉంటామని. కాబట్టి మరి ఈ శిలువను కోరుకోవడానికి, శిలువను చేసుకుని నడవడానికి వారు ఇష్టపడరు. పరిణామంలో ప్రతి దాని కొరకై సరుగుచూ గొలుగుచునేటువంటి వారు ఉంటారు. దేవుడు నమ్మకమైన సత్యాన్ని గ్రహించే వారిగా ఉంటారు. చాలా మంది గ్రహించే సరుగుతూ గొలుగుతూ దూషించుతూ పరస్పరం నిర్ణయించుకుంటూ పరస్పరం పొడవులు నింపుకుంటూ పరస్పరం ఒకరి లోకంలోకి ఎదురు చూపించుకుంటూ
కలవరములకు కారకులుగా అనేక మంది కుటుంబ జీవితాల్లో, సంఘ జీవితాల్లో, వ్యక్తిగత జీవితాల్లో ఇతరులను చూసి నిరాశ చెందుతూ అట్లా జీవించేటువంటి వారుగా ఉంటున్నారు. కారణం ఏమిటంటే వారి జీవితంలో సిలువను మోసినటువంటి అనుభవంలో వారు లేరు. సిలువను మోసినటువంటి అనుభవంలో లేరు. ఎవరైతే నిజంగా సిలువను మోసిన వారు ఉంటున్నారో వారు ప్రతి దాని కొరకై మరి యేసుక్రీస్తు వారి మీద ఆధారపడేటువంటి వారుగా ఉంటారు. మోసే జీవితంలో చూస్తే మారా దగ్గరికి వచ్చిన వాళ్ళు మారదైన నీళ్లు చెదైనటువంటి నీళ్లుగా ఉన్నాయి, తాగలేని నీళ్లుగా ఉన్నాయి. మోసే ఒక్కడే దేవుడి సన్నిధిలో మొదలుపెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడంటే మోసే ఒక చెట్టును చూపించాడంట. ఆ చెట్టును తీసుకుని వెళ్ళి మోసే నువ్వేం అదే చెట్టును తీసుకుని వెళ్ళి నీళ్లు వేయి, దాని తర్వాత చెప్పు నీళ్లు తాగని చెప్పాడు. సరే మోసే ఆ చెట్టు పిలిచాడు, అయ్యా చెట్టు నరకండి అంటే నరికినారు. ఇదేంటే తాగడానికి నీళ్ళు ఏమంటే నేను చెట్టు నరకమంటున్నాడు. ఎంతమంది సరిగారు, సరే నరికారు. కొంతమంది ఉంటారు కదా నమ్మకస్తులు ఎవరు చెట్లు నరికినారు. ఆ కొమ్మని తీసుకొచ్చినారు, ఆ నీళ్ళలో వేస్తారు. నీళ్ళలో వేస్తే ఆ మారా నీళ్ళు ఏమైపోయినాయి, ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాల వాళ్ళు నీళ్లు తాగడానికి మారా నీళ్లు మధురములుగా చేపట్టడానికి మోషే ఆ సిలువ అనుభవంలోకి రావాల్సి వచ్చింది. చాలా కుటుంబాలు మధురంగా లేదు, సంఘాల్లో మధురమైనటువంటి దేవుడు మధురమైనటువంటి వాడే, ఆయన వాక్యం మధురమైంది. కానీ సంఘాలు ఎందుకో మృదుత్వం లేదు, మధురం లేదు. మరి దేవుని సన్నిధిలో మధురమైన దేవుని సన్నిధిలో ప్రభావం కనబడటం లేదు చాలా కుటుంబాల్లో, సంఘాలు. కారణం ఏమిటి అంటే మనం సిలువకు దూరంగా నడుస్తూ ఉన్నాం, దేవుని ఆశ్రయించకుండా నడుస్తూ ఉన్నాం, సిలువను ఎత్తుకోకుండానే నడవడానికి ఇష్టపడతా ఉన్నాం. ఎవరు ఎత్తుకోరు సిలువను? ఎవరైతే సాత్వికులు కాదు వాళ్ళే సిలువను ఎత్తుకోరు. సాత్వికులందరూ సిలువను మోసేటువంటి వారితో ఉన్నారు. అందుకే దేవుని వాక్యంలో బైబిల్ రాయబడింది. మరి సంఖ్యాకాండము 12వ చూస్తే ప్రభు మోషే విషయంలో ఒక మాట సాక్ష్యం ఇచ్చినటువంటి వాడే ఉన్నాడు. చూడండి, మోషే విషయంలో దేవుడు మరి అక్కడ ఒక మాట సాక్ష్యం ఇచ్చినటువంటి వాడే ఉన్నాడు. చూడండి, 12వ అధ్యాయంలో సంఖ్యాకాండం. యెహోవా మాట వినుడు, మోషే భూమి మీద వారందరిలో మిక్కిలి ఏమైనాడంట, సాత్వికుడుగా. మరి మోషే మిక్కిలి సాత్వికుడుగా మహానటువంటి వాడే ఉన్నాడు. అందుకే మోషే ఒకని కాదట ఇశ్రాయేలు 12 గోత్రాల వారు దక్కుగా తీర్చుకోవడానికి కారణమైంది, చేయని మధురంగా మార్చడానికి కారణమైంది. కుటుంబాలు అందరి విశ్వాసమే ఉంటారు, కానీ మధురమే కనబడుతుంది, ఆశీర్వాదమే కనబడుతుంది. అందరి విశ్వాసమే, భర్త విశ్వాసే, భార్య విశ్వాసే, పిల్లలు కూడా విశ్వాసమే, కానీ ఆశీర్వాదం ఉంటుంది. ఎందుకు ఆశీర్వాదం? కారణం ఎందుకు అంటే కారణము మనం సిలువను మోసుకునేటువంటి అనుభవంలో లేము, సాత్వికులు లేము. ప్రతిదాన్ని నిందించి, ప్రతిదాన్ని విమర్శించి, ప్రతిదాన్ని దూషించి, ప్రతిదాన్ని తప్పుపెట్టేటువంటి అనుభవంలోనే ఉన్నాం. ఒకరి ఒకరు నేలను మోసుకునేటువంటి వారంతా ఉన్నాం. 12 గోత్రాల వారికి మరి నీళ్ళు ఇవ్వడానికి మోషే ప్రార్థన సరిపోయింది. దేవుడు మోషేతో ఈ చెట్టు తీసుకునే ఆ నీళ్ళు మారా నీళ్లు మధురములుగా మార్చబడేటట్టుగా మనం చూస్తాం. మారా నీళ్లు మధురములుగా మార్చబడినట్టుగా మనం చూస్తాం. ఎందుకు కుటుంబ జీవితంలో సంతోషం లేదు, ఎందుకు కుటుంబాలు ఆనందం లేదు, ఎందుకు కుటుంబాలు కొరత కనబడతా ఉన్నాయి? ఎందుకు కనబడుతుందంటే కుటుంబంగా కలిసి ఏకీభవించి ప్రార్థించారు లేదు. చాలా మంది భార్య భర్తలు, చాలా కుటుంబాల్లో భార్య భర్తలు ప్రార్థన చేస్తారు, పిల్లలు కలగరు. చాలా కుటుంబాల్లో మరి భార్య భర్తలే ప్రార్థన చేస్తారు, పిల్లలు కలగరు. చాలా కుటుంబాల్లో పిల్లలందరూ ప్రార్థన చేసుకుంటారు, తల్లిదండ్రులు కలగరు. అందుకే కుటుంబ వ్యవస్థ నేటి దినాల్లో మనం దేవుని సాక్షులుగా ఉండలేకపోతున్నాం. ఇశ్రాయేలీయులు అరణ్య ప్రయాణంలో ఏ ఒక్క స్థలంలో కూడా 2-3 సంవత్సరాలు వాళ్ళు ఒక స్థలంలో ఒక స్థలంలోకి వెళ్ళిపోతా ఉన్నారు. కానీ వాళ్ళు వెళ్ళినటువంటి ప్రతి స్థలంలో ఏం చేస్తా ఉన్నారంటే మధురమైనదిగా మార్చివేస్తా ఉన్నారు, ఉపయోగకరమైనదిగా మార్చివేస్తూ వచ్చిన్నారు. వాళ్ళు వెళ్ళినటువంటి ప్రతి స్థలంలో ఏంటంటే ఎడారులను నీటిగా మారుస్తూ వచ్చి ఉంటారు, మారుస్తూ వచ్చి ఉన్నారు. సన్నిధి పిల్లలు బయట ఎవరు సన్నిధి పిల్లలు బయట సన్నిధి పిల్లలని తల్లిదండ్రులు కూర్చోలేకపోతే నేను తీసుకెళ్ళి పైన వాళ్ళతో పాటు కూర్చో
నేర్చుకోవాలి సండే స్కూల్లో. కాబట్టి మనం చూస్తాం. కాబట్టి మరి వారు మధురంగా మార్చినటువంటి వారు ఏంటంటే రాత్రులలో నీటి ఊటలు మరి కలిగినట్టుగా మనం చూస్తా ఉన్నాం. నీటి ఊటలు కలిగేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. మరి కారణం ఏంటంటే మరి దేవుడు పిలిచినాడు మోషేని పిలిచి దేవుడు మోషే ద్వారా గొప్ప కార్యాలు జరిగించినటువంటి వాడు. నేను కూడా పిలిచినాడు దేవుడు, పరిశుద్ధులు ఉండడానికి పిలిచినాడు. కాబట్టి పరిశుద్ధులు ఉండడానికి పిలువబడినటువంటి నీ ద్వారా కూడా దేవుడు తన నామాన్ని ఘనత తీసుకుని రావాలని దేవుడు ఉద్దేశించినటువంటి వాడు ఉన్నాడు. తిరిగి మనం చూస్తే సంఖ్యాకాండంలో ఇక్కడ ఇంకొక అనుభవాన్ని మనం చూడవచ్చు. ఇశ్రాయేలీయులకి దేవుడు ఇంకొకసారి అరణ్యంలో నీరు ఇవ్వాలని దేవుడు తలంపగలిగినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఎప్పుడైతే దేవుడు నీరు ఇవ్వాలనుకుంటూ వచ్చినాడో అప్పుడు చూడండి ఏం జరిగిందో చూడండి. సంఖ్యాకాండం 21 వచ్చాయి. సంఖ్యాకాండం 21 వచ్చాయి. 16, 17, 18 వస్తాయి. అక్కడ నుండి కాబట్టి మనం చూస్తా ఉన్నాం. బావికు దాన్ని కీర్తించి బావి ఏనుగులు దాన్ని ప్రమిలి తమ అధికార దండముల చేత కర్రల చేతను జనులు అధికారులు దానిని ఏం చేశారంట? ఎక్కడ చూసారంట? తమ అధికార దండములతో గుచ్చితే నీళ్ళు వచ్చినాయంట. నేల ఎక్కడ వచ్చినాయంట? అధికార దండములతో తొవ్వినారంట. అధికార దండములతో ఏం చేస్తారంట? తొవ్వినారంట. ఇశ్రాయేలీయుల్లో మరి దేవుడు అయినటువంటి వారు, అధికారులైనటువంటి వారు, ఏలికలైనటువంటి వారు, గోత్రం మీద కథలైనటువంటి వారు తమ చేతిలో ఉన్నటువంటి కథలతో ఆ స్థలంలో దేవుడు ఎక్కడైతే వారికి నీళ్ళు ఇస్తారని చెప్తూ వచ్చినాడు. ఆ స్థలం దగ్గర తోడనే నీళ్ళు పైకి వస్తా ఉన్నాయి. కాబట్టి దేవుడు ఎంత నమ్మదగినటువంటి వాడు. దేవుడు మోషే ద్వారా వారికి నీళ్ళు ఇచ్చినాడు. అది మాత్రమే కాదు, ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలే దేవుడు ప్రజలైనటువంటి వారు ఇప్పుడు వారి చేతిలో ఉన్నటువంటి మరి కర్రలతో, వారి చేతిలో ఉన్నటువంటి అధికార దినములతో, వారి చేతిలో ఉన్నటువంటి కర్రలు, సామాన్యమైనటువంటి కర్రలు ఇట్లా గుజ్జితే నీళ్ళు వస్తా ఉన్నాయి. దేవుడు గుజ్జితే నీళ్ళు వస్తాయి. కారణం ఏమిటంగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాము. దేవుడు వారికి నీళ్ళు ప్రదర్శించినటువంటి వాడు కాబట్టి, దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యములు చేయదలిచినటువంటి వాడు కాబట్టి, దేవుడు నిన్ను పిలిచినటువంటి దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయాలని, నీ ప్రతి అవసరం తీర్చాలని, నిన్ను ఆదుకోవాలని ఆయన ఎల్లవేళ తలంపగలిగినటువంటి వాడు కాబట్టి. కానీ చాలాసార్లు మనమే ఆయన నమ్మము, ఆయన విశ్వాసించము, మనుషుల వైపు చూసేటువంటి వారిగా ఉంటాము, పరిస్థితుల వైపు చూసేటువంటి వారిగా ఉంటాము. అనేక సార్లు దేవుడు దూరంగా వెళ్ళిపోయేటువంటి వారిగా కూడా ఉంటాం. అందుకే అనేక సార్లు మన అక్కగానే మిగిలిపోయినగా, కొరతలుగానే మిగిలిపోయినగా, సమస్యలుగానే మిగిలిపోయినగా, అవమానాలుగానే మిగిలిపోయేవిగా, మరి ఏములుగానే మిగిలిపోయేవిగా ఉండేటువంటివిగా ఉంటారు. కారణం ఏమిటంటే వారు దేవుడికి దూరంగా జీవిస్తూ ఉంటారు. శిలువ మీద అనుభవం వారు లేని వారు ఉంటా ఉన్నారు. మోషే ఒకరు తను చేసినటువంటి ప్రార్థన చేదైనటువంటి మారాన్ని మధురంగా మార్చిపెట్టడానికి కారణం లేని మోషే దేవుడు మోషేని పిలిచాడు. మోషే జీవితంలో తను ఎంత నమ్మదగిన వాడో దేవుడు రుజువుపరుచుకొచ్చుకున్నాడు. దేవుడు మాత్రం బయలుదేరేస్తామని మోషే ద్వారా ఒక్కరు కూడా నష్టపోలేదు. అరణ్య ప్రయాణంలో మోషే ద్వారా ఒక్కరు కూడా నష్టపోలేదు. ఈ అరణ్య ప్రయాణంలో ఒక తరమంతా రాలిపోయింది. ఎందుకు రాలిపోయిందంటే మోషేని బట్టి వారు రాలిపోయింది. వారి యొక్క తిరుగుబాటు బట్టి మాత్రమే రాలిపోయింది. కానీ మోషేని బట్టి ఒక తరం రాలిపోయిందని బైబిల్ ఎక్కడ రాయబడలేదు. మోషేని బట్టి మనం చాలాసార్లు సేవకులను నిందిస్తాం, లేకపోతే పెద్దల్ని నిందిస్తాం, ప్రచారకులు నిందిస్తాం, ఇంకెవరిలో నిందిస్తాం. కాబట్టి వారిని బట్టి వీళ్ళని బట్టి మరి మనం పాడదాం. ఎప్పుడు మనం పాడదాం. దేవుడు ఎందుకు మన కోసం సేవకులను, దాని తర్వాత ప్రచారకులను దేవుడు ఎందుకు ఇచ్చినాడంటే మనము ఆయన పరిశుద్ధతలో, ఆయన కలిగినటువంటి సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవాలనే సేవడం కోసమే దేవుడి పరిచయ ధర్మాన్ని నిర్మించినటువంటి వాడు అన్నాడు. కొందరిని దేవుడు అపోస్తలుగా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో చెప్పాడు. ఏం చెప్పాడంటే
దేవుడు కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని స్వార్థికులుగాను, కొందరిని కాపులుగాను, కొందరిని ఉపదేశకులుగాను దేవుడు నియమించినాడు. దేనికోసం నియమించాడంటే వీరిని మరి క్రీస్తుకు కలిగినటువంటి సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతగా కలవాలిగా ఎవరు పరిశుద్ధులు చేయబట్టే దేవుడు వీరిని ఉద్దేశించాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం నుంచి మనందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులము కొరకు అనగా క్రీస్తులకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు కొరకు ఆయన ఇలా నియమించారు. పరిశుద్ధులు సంపూర్ణులు క్రీస్తు శరీరం క్షమాపణ చెందుకు పరిచర్యను జరిగించరు. ఆయన కొందరు అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరు స్వార్థికులుగాను, కొందరు కాపులుగాను, ఉపదేశకులుగాను నియమించను. కాబట్టి ఎందుకోసమైనా పరిశుద్ధులు సంపూర్ణుల కోసమే ఈ పరిచర్య ధర్మం అంతా. ఈ పరిచర్య అపోస్తుల పరిచర్య, ప్రవక్తల పరిచర్య, స్వార్థికుల పరిచర్య, కాపుల పరిచర్య, ఉపదేశకుల పరిచర్య అంతా కూడా దేనికోసం అంటే పిలువబడినటువంటి వారు సంపూర్ణ అవడం కోసమే. ఉదయకాలం ఆరాధనలో మనం చూస్తాం క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు ఏం చేయబడ్డాం? మనమందరము పిలువబడ్డాం. పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడ్డాం. ఇప్పుడు పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడినటువంటి కారణం ఏంటంటే మనము ఇప్పుడు పరిశుద్ధతకు సరిపోలేదు, కానీ ఆయన కలిగినటువంటి సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవాలుగా చేయబడితే దేవుడు మనకు అపోస్తుల పరిచర్య, ప్రవక్తల పరిచర్య, సువార్తికుల పరిచర్య, కాపుల పరిచర్య, మరి ఉపదేశకుల యొక్క పరిచర్య దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాడే కాబట్టి అరణ్యంలో ఇశ్రాయేలీయులు ఒక తరం రాలిపోయారు. కేవలం ఇద్దరు మాత్రమే ప్రవేశించారు. ఎవరు వారు? యెహోషువ, మిగిలిన వారందరూ కూడా అరణ్యంలోనే రాలిపోతూ వచ్చుంటారు. కానీ ఈ రాలిపోయిన వారందరూ కూడా ఎవరు కూడా మోషే బట్టి ఎవరు రాలిపోలేదు. ప్రతి ఒక్కరు వారి వారి తిరుగుబాటును బట్టి, వారి వారి అవిధేయతను బట్టి, వారి వారి బలహీనతలను బట్టి, వారి వారి యొక్క దుష్ట గుణములను బట్టి మాత్రమే రాలిపోయినారు. కాబట్టి ఈ ప్రభువుల దగ్గరికి వస్తా ఉన్నాం. మరి మనం పరిశీలించుకోవాల్సినటువంటి వారు ఎక్కడైనా మన జీవితంలో ఏదైనా చేరున్నదేమో, ఎక్కడైనా పాత స్వభావం ఉన్నదేమో. దేవుడిని ఎందుకు పిలిచాడు? సంపూర్ణాలను పిలుస్తాడు. తర్వాత నీ ద్వారా చేరైన స్థలంలో మధురంగా మార్చాలని దేవుడు ఇష్టపడతావు చెప్పాడు. ఎందుకు నీ జీవితంలో కలవరం ఉంది? ఎందుకు నీ కుటుంబంలో ఆశీర్వాదం ఉంది? ఎందుకు ఆశీర్వాదం కలవడం లేదు? కారణం ఏంటంటే నువ్వు సిలువ ఎత్తుకుని నడవడం నీకు ఇష్టం లేదు. సిలువ మార్గంలో నడవడానికి ఇష్టం లేదు. నీ ఇష్టానుసారంగా నడవాలని ఆశపడతా ఉన్నావు. నీ ఇష్టానుసారంగా జీవించాలని ఆశపడతా ఉన్నావు. నువ్వు సాత్వికురాలు కానే కాదు. అందుకే దేవుని వాక్యంలో ఉంది, మోషే భూమి మీద ఉన్న వారందరికీ ఎటువంటి వాడినా మిక్కిలి సాత్వికుడు. నువ్వు సాత్వికుడికి కాలేకపోతున్నావు, నువ్వు సాత్వికురాలు కాలేకపోతున్నావు. నువ్వు సాత్వికురాలు కాలేనంత వరకు కూడా నీ జీవితంలో చేరు ఎవరు తీసివేయలేదు. దేవుడు నీ ద్వారా నిన్ను మాత్రమే కాదు సంపూర్ణంగా మధురమైన వారిగా చేయాలని ఆశపడేది. నీ ద్వారా అనేకమైన చేరైన స్థలంలో నీ ద్వారా వాటిని మధురమైనగా మార్చాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు. ఎండిన ఎడాలను నీటి ఊటలుగా దేవుడు చేయాలని ఆశపడతా ఉన్నాడు. ఇందుకోసం కావాల్సిన వారు ఎవరంటే సాత్వికులు కావాలా? ఇందుకోసం ఎవరు కావాలా? పరిశుద్ధులైనటువంటి సాత్వికులు కావాలి. ఎందుకోసం ఎవరు కావాలా? పరిశుద్ధులైనటువంటి ఎవరు కావాలా? పరిశుద్ధులైనటువంటి సాత్వికులు కావాలి. ఇందుకోసం పరిశుద్ధులైన శాపగ్రస్తమైనటువంటి ఈ లోకంలో, చీకటితో అంధకారంతో నిండిపోయినటువంటి లోకంలోనికి, ఎవరు కూడా బాగు చేయలేనంతగా చేయడమైనటువంటి లోకంలోనికి, అంధకారం సంపూర్ణంగా నిండినటువంటి లోకంలోనికి అందరూ పాపం చేసి దేవుని దృష్టికి పనికిమాలిన వారిగా మారిపోయినప్పుడు ప్రేమ కలిగినటువంటి తండ్రి అయిన దేవుడు సాత్వికుడైనటువంటి తన కుమారుని, దీనుడైనటువంటి తన కుమారుని చీకటిమైనటువంటి లోకంలోనికి వెలుగుగా మార్చడానికి ఆయన పంపించి ఉంటారు. అందుకే యేసుక్రీస్తు వారు చెప్పారు, నేను సాత్వికులను దీన మనస్సు. ఆయన సాత్వికుడు కంటే చీకటిలో వెలుగుగా ప్రకాశించగలుగుతూ వచ్చింది. ఆయన సాత్వికుడు చేరైన శాపగ్రస్తమైనటువంటి జీవితంలో దీవెనకరమైన ఆశీర్వాదకరమైన మార్చగలుగుతూ వచ్చింది. మనం పిలువబడ్డాం, పరిశుద్ధులు కొనడానికి పిలువబడ్డాం. కానీ మనలో
తక్కువ కనబడతాం. ఏం తక్కువ కనబడతాం? ఇదిగో దాసులు ఎట్లా కనబడినారు? తక్కువ కనబడుతున్నావు. జాగ్రత్త. సాత్వికంలో తక్కువ కనబడతా ఉన్నావు. నమ్మకత్వంలో తక్కువ కనబడతా ఉన్నావు. నమ్మకత్వంలో తక్కువ. అబ్రహాము దేవుడు పిలిచాడు. పిలిచి అబ్రహాము ద్వారా భూమి మీద ఉన్నటువంటి ప్రతి వంశము ఆశీర్వాదకరమైనగా మారుస్తానని వాగ్దానం చేస్తాడు. నీ ద్వారా భూమి యొక్క వంశములన్నీ ఏం చేయబడతాయి? నీ ద్వారా భూమి యొక్క వంశములన్నీ ఏమవుతాయి? ఆదికాండం 12 ఆదికాండం 12 అధ్యాయము 2-3 వచనాలు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశ్రయించి నిన్ను గొప్ప చేయదు. నిన్ను ఆశీర్వాదముగా నీవు ఆశీర్వాదము నందుకు. నేను ఆశీర్వించు వారిని ఆశీర్వదించదు, నిన్ను దూషించు వారిని శపించదు. భూమి యొక్క సమస్త వంశములని ఆశీర్వదింపబడిన అబ్రహాము ద్వారా. అబ్రహాము ద్వారా భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదింపబడ్డాయి. సమస్త వంశములు. ఏ వంశములు? అబ్రహాము సంతానమైనటువంటి ఇస్సాకు, ఇస్సాకు సంతానమైనటువంటి యాకోబు, యాకోబు సంతానమైనటువంటి సిమ్యోను, రూబేను, సిమ్యోను, లేవి, యూదా, ఇషాకారు, దాను, ఆషేరు, జబులోను, గాదు, నఫ్తాలి. ఇవి మాత్రమే కాదు, అబ్రహాము ద్వారా భూమి యొక్క సమస్త వంశములు, భూమి యొక్క సమస్త వంశం, అన్ని జాతుల వారు, అన్ని ప్రాంతాల వారు అబ్రహామును బట్టి ఆశీర్వదింపబడ్డాయని తెలుసు. కారణం ఏంటి అంటే అబ్రహాము నమ్మకమైనటువంటి వాడు. చూడండి, మరి నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 8వ వచనం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం. చదివి 7-8 వచనాలు. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 7-8 వచనాలు. దేవా యెహోవా అబ్రహామును ఏర్పరచుకుని కల్దీయుల స్థలములో నుండి యూదులకు అతన్ని రప్పించి అతనికి అబ్రహామును పేరు పెట్టినవాడు నీవే. చాలు. ఎటువంటి వాడంటే నమ్మకమైన. ఎందుకు మన ద్వారా ఆశీర్వాదం విస్తరించడం లేదు? ఎందుకు? నువ్వు భర్త ఆరాధిస్తాడు, భార్య ఆరాధిస్తుంది, పిల్లలు ఆరాధిస్తారు. ఎందుకు ఆశీర్వాదం లేదు? అనేక మంది మనం కూడుకొని ప్రభువును ఆరాధిస్తాను సంఘంలో. ఎందుకు ఆశీర్వాదం కలగటం లేదు? ఎక్కడో మన నమ్మకత్వంలో లోపం ఉంది. ఎక్కడో సాత్వికంలో కోల్పోయినటువంటి వారుగా ఉన్నారు. ఎక్కడో మనము అసహించు గర్వించున్నటువంటి వారుగా ఉంటాం. మోషేని బట్టి మారా అనేటువంటి యొక్క నీటి ఊట విస్తారమైన జలములు మోషేని బట్టి మధురంగా మార్చబడ్డాయి. ఎట్లా మార్చబడ్డాయి? మోషేని బట్టి ఇశ్రాయేలీయుల యొక్క 12 గోత్రాలు వారు, పసి పిల్లలు, చిన్న పిల్లలు, యవనులు, మధ్య వయసు గల వారు, వృద్ధులు, ఎన్నో తరాలు చూసినటువంటి వారందరూ కూడా ఇప్పుడు అంతకుముందు తాగితేనేమో చేదుగా ఉన్నాయి. ఇప్పుడు అదే నీళ్లు మోసే దేవుడు చూపించినటువంటి కొమ్మలు వేసిన తర్వాత మధురంగా మార్చబడ్డాయి. అవే నీళ్ళు ఇప్పుడు సంతోషంగా తాగుతా ఉన్నారు, ఆనందంగా తాగుతా ఉన్నారు. కారణం ఏంటి అంటే మోసే దేవుని నమ్మకత్వాన్ని ఎరిగినటువంటి వాడు అవుతా ఉన్నాడు. మోసే దేవుని సన్నిధిలో సాత్వికులుగా చూడబడినటువంటి వాడు అవుతా ఉన్నాడు. సాత్వికులుగా, దీనుడుగా, తగ్గింపు గలవాడుగా. మనం అనుకుంటాము ఇతరులను దూషించడమే మనం తగ్గింపు అనుకుంటాం. చాలా మంది విశ్వాసులు అనుకుంటారు. ఏమనుకుంటారు? ఇతరులను దూషించడమే, ఇతరుల లోపాన్ని ఎత్తిపెట్టి మాట్లాడేది మన తగ్గింపు అనుకుంటారు. చాలా మందికి అటువంటి భ్రమ ఉంటది. నీకు ఎవరు తెలిసేది కాదు, ఇతరులను దూషించేది కాదు, ఇతరుల గురించి అడిగేది కాదు, నీకు ఇచ్చారు అని ఏదో మార్పులు ఉంది. తన కంటిలో దూరం పెట్టుకుని ఇతరుల కంటిలో ఉన్నటువంటి వాడు ఏం చేసినట్ట నలుసు చూసేటువంటి వాడు. వీళ్ళ కంటిలో దూరం కనపడదు. వీళ్ళ కంటిలో ఉన్నటువంటి దూరం కనపడదు. ఎదుటి వారి కంటిలో నలుసుగా కనపడతాయి. వీళ్ళకి చిన్న పొరపాట్లు ఇవే కనబడతాయి. ఎట్లా ఉంటుంది నీ జీవితం? ప్రజాకాలంలో ప్రజల దగ్గరికి వస్తుందా పరిశీలించుకోవాల్సిందిగా దేవుని నామమున మనం చేస్తా ఉన్నాం. మన దృష్టి మనం చాలా మంచి వారుగా కనబడతాం. మన దృష్టి మనము చదువుకున్న వాళ్ళమైనా చదువు లేని వాళ్ళమైనా మన దృష్టి మనము చాలా మంచి వారుగా కనబడతాం. ఇది సత్యం, వాక్యంలో రాయబడింది. మొదటి 4 అధ్యాయం
మొదటి కొరింథీ 4:5. చూడండి 4:5. నా యందు నాకు ఏ దోషమును కలగరాదు, అయినను చాలు. నా యందు నాకు ఏం కలగదా, ఏ దోషం కూడా ఏదన్నా. ఎప్పుడైనా సరే, ఎంత చదువుకున్న వాడికైనా, నువ్వు ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నా, నువ్వు ఎంత చదువుకున్న వ్యక్తులైనా, నువ్వు పరీక్షించుకుంటే నీలో ఏ లోపం కనపడదు. నీలో ఏ లోపం ఏంటి? భార్య అడిగామా నాకు ఏదైనా లోపం ఉందా అని అడిగారు. భార్య అంటే ఎందుకు వచ్చింది ఇంత పెద్ద తలగానికి, మీరేం బాగలేదని చెప్పి మళ్ళీ నాకు కోపం పెట్టుకున్నా. నాకు అంతా బాగానే ఉన్నాడు మరి కొంత బట్టలు ఎదురు వచ్చిన దాంట్లో పెద్ద మరి సమస్య, మళ్ళీ ఏదైనా సెట్ అయితే చాలా మంది బట్టలు కూడా బాగా చెప్పలేని బట్టలు కూడా. కానీ ప్రభు దగ్గరికి వెళ్తే ప్రభు బహుమానం లేనివాడు, నీలో ప్రతి లోపాన్ని చూపించగలడు, ప్రతి పతనాన్ని ప్రభు చూపించగలిగినటువంటి వాడు. కానీ మధ్యాహ్న కాలంలో ప్రభుత్వాల దగ్గరికి వస్తాను. ప్రభు నమ్మదగినటువంటి వాడు. ప్రభు నీ ద్వారా తన నమ్మకత్వాన్ని ప్రపంచానికి చాటించాలనుకుంటున్నాడు. నీ ద్వారా నీ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతంలో, నువ్వు నివసిస్తున్నటువంటి ప్రాంతంలో తన నామాన్ని మహిమ తెచ్చుకోవాలని ఆశపడతా ఉన్నాడు. నీవే దేవుని నామానికి మహిమ రావాలన్నా నువ్వే, దేవుని నామం దూషించబడాలన్నా నువ్వే. అందుకే దేవుని వాక్యంలో రాయబడింది ఏమంటే, మిమ్మల్ని పెట్టే కదా నా నామం అన్యజనులు ఏమవుతామని దూషించుకోవాలన్నా. దేవుని నామానికి మహిమ తేవాలన్నా మనమే, దేవుని నామానికి అవమానం తేవాలన్నా ఎవరు? మనమే కాదు. కాబట్టి మోషే ద్వారా చేదైనటువంటి మారాలైనటువంటి జలాలు మధురంగా మార్చబడ్డాయి. మోషే ద్వారా అనన్య మార్గంలో నీళ్లు లేని చోట ఇశ్రాయేలు ప్రజల అధికారులు చేతి కర్రలతో గుచ్చితే నీళ్ళు వచ్చినాయంట. కారణం ఏంటంటే వారు నమ్మదగిన వాళ్ళు, సాత్వికులు. నమ్మదగిన వాళ్ళు సాత్వికులు ఎక్కడ ఉంటారో అక్కడ ఆ ప్రాంతం మధురమైనగా మార్చలేదు. ఆ నమ్మకత్వం, ఆ సాత్వికం నీలో చూడాలని ఆశపడతారు. నువ్వు సహోదరుడైనా సహోదరుడైనా నువ్వు పరిశుద్ధంగా ఉండడానికి పిలువబడ్డావు. కాబట్టి దేవుడు నిన్ను నమ్మకమైన వ్యక్తిగా, సాత్వికమైనటువంటి వ్యక్తిగా దేవుడు చూడాలని ఆశపడతావు. ఎప్పుడైతే నువ్వు నమ్మదగిన వ్యక్తిగా, సాత్వికమైనటువంటి వ్యక్తిగా నువ్వు మారుతావు, దేవుడు నీ ద్వారా చేయలేనటువంటి స్థలాలను మధురముగాను, నీళ్లు లేని ప్రాంతంలో జల ఊటలతో నింపేటువంటి వాడే ఉంటాడు. నీ ఊటలతో నింపేటువంటి వాడు ఆశీర్వాదాన్ని నోచుకొని ప్రాంతం అది. ఆ మారామీల దగ్గరికి ఎన్ని జంతువులు వచ్చినాయో, ఇంతకు ఎన్ని పశువులు వచ్చినాయో తాగడానికి ప్రయత్నం చేసి తాగలేక విసిగిపోయి, ఎన్ని దసిపోయి నీళ్లు లేక అరణ్యంలో మారామీల దగ్గర పడి చేసుకుని ఎన్ని జంతువులను తెచ్చుకోవచ్చు. కానీ ఎప్పుడైతే మోషే ఆ కర్రను తీసుకొచ్చి వేసినాడు, ఆ కర్రను బట్టి ఆ మధురంగా మార్చబడి ఇశ్రాయేలు దగ్గర తెచ్చిపడి. కాబట్టి మోషే యొక్క సాత్వికము మత్తయి సువార్త 11వ అధ్యాయము చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28-29 వస్తున్నారు. మత్తయి సువార్త 11వ అధ్యాయం. కాబట్టి మనం చూస్తాం, సాత్వికం లేని వారు వారి జీవితంలో మధురం కనబడదు. మరి దీనత్వం లేని వారు వారి జీవితంలో మధురంగా మార్చుకోలేరు. నమ్మకత్వం లేని వారు వారి జీవితంలో మధురంగా మార్చుకోలేరు. నీ జీవితంలో నమ్మకమైన వ్యక్తిగా ఉన్నావా? నీ ఇంట్లో నమ్మకమైన వ్యక్తిగా ఉన్నావా? భార్య దగ్గర నమ్మకమైన వ్యక్తిగా ఉన్నావా? భర్త దగ్గర నమ్మకమైన వ్యక్తిగా ఉన్నావా? పిల్లల దగ్గర నమ్మకం ఉన్నావా? సాత్వికులుగా ఉన్నామా? ఒకవేళ నిజంగా నమ్మకమైన వారు సాత్వికులుగా దీనులుగా ఉంటే నీ ద్వారా నువ్వు అడుగు పెట్టు ప్రతి స్థలంలో దేవుడు మధురంగా పాలిస్తాడు. నీ గుండెలతో దేవుడు చెబుతాడు ఖచ్చితంగా. రూతు గ్రంథంలో ఒక సహోదరి ఉంది, నయోమి అనే తన సొంత తలపు ద్వారా మధురమైన తన జీవితాన్ని ఎట్లా మార్చుకుంది? చేదుగా మార్చుకుంది. చాలా మంది జీవితాలు చేదుగా ఉండడానికి, ఆశీర్వాదం లేకుండా ఉండడానికి కారణం ఏంటి తెలుసా? వాళ్ళ సొంత అభిప్రాయాలే కారణం. వాళ్ళ సొంత అభిప్రాయం వ్యక్తుల గురించి, పరిస్థితుల గురించి వాళ్ళ సొంత అభిప్రాయాలే వారి జీవితంలో చేదు నింపేగా ఉండేట్టుగా ఉంటారు.
బెత్లెహేం వదిలిపెట్టి ఏ ఒక్క కుటుంబం వెళ్ళలేదు, ఏ ఒక్క కుటుంబం తప్ప. చాలాసార్లు సమస్యలు వస్తే మనం సమస్యలకు దూరంగా వెళ్ళిపోతాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి మరి ఆ ప్రార్థన అనేటువంటి ఆయుధాన్ని వాడు సమస్య మీద జయం పొందడానికి, సమస్య మీద జయం పొందడానికి దేవుడు ఇచ్చిన ప్రార్థన అనే ఆయుధం వాడుకుందని మనం నేరం మోపుతూ సరుగుచ్చు గొలుగుచ్చు మన మీద పరిశుద్ధమైనట్టు, అసలు మనం మన జన్మంలోనే పాపం లేనట్టు, మన స్వభావమే పరిశుద్ధమైనట్లుగా మనం సమస్య నుండి దూరంగా వెళ్ళిపోయినట్టు వారు. నయోమి కూడా మరి తన భర్త పిల్లలకు కూడా ఆయన సొంత తలముతో మోయాబు పెట్టి మధురంగా తన జీవితం బెత్లెహేంలో ఉన్నంత వరకు దేవుని సన్నిధిని వదిలిపెట్టింది, చేదుగా మారిపోయింది తన జీవితం. సొంత అభిప్రాయాలు నువ్వు ఎంతవరకైతే కలిగి ఉంటావు నీ జీవితంలో, నువ్వు ఎంత గొప్ప విశ్వాసమైనా ఉండొచ్చు, నువ్వు ఎంత గొప్ప స్థానంలో అయినా ఉండొచ్చు, నీ జీవితం చేదుగా మారిపోతుంది. జాగ్రత్త, చేదుగా మారిపోతుంది. ఎంత అనుభవమైనా ఉండొచ్చు నీకు, ఎంత అనుభవమైనా ఉండొచ్చు, ఎంత జ్ఞానమైనా ఉండొచ్చు నీకు, కానీ నీ సొంత ఆలోచనలు నీ జీవితాన్ని చేదుగా మార్చేస్తాయి. కొంతమంది దేవుని వాక్యానుసారంగా నడవడానికి ఇష్టపడరు. వాళ్ళ సొంత అభిప్రాయాన్ని ఆధారం చేసుకుంటారు, వాళ్ళ సొంత ఇష్టాన్ని నెరవేర్చుకుంటారు, సొంత మార్గాల్లోనే నడుస్తారు. ఎప్పుడు దేవునికి అనుగుణంగా నడవడానికి ఇష్టపడరు. వాళ్ళకి ఏది నచ్చితే చేస్తారు, నోటికి ఏది వస్తే మాట్లాడతారు, చేతులకి ఏది చేయాలనిపిస్తే అది చేస్తారు, ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్ళిపోతారు. దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక, దేవుని ఏర్పాటు అనేది ఏమి పట్టించుకోరు వాళ్ళ జీవితంలో. నష్టం 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 వాళ్ళ జీవితాల్లో, నష్టం. దేవుడు నిన్ను నీ ద్వారా ఈ ప్రపంచం మధురంగా మార్చాలనుకుంటే నీ ద్వారా నీ జీవితం చేదుగా ఉంది. నువ్వు ఇతరులు కూడా ఏమి మార్పు ఇతరులు కూడా ఏ మాత్రం మార్పుల కారణంగా ఉండలేకపోతావు. కారణం నీ సొంత తలంపులు. నమ్మకమైన వారి ద్వారా, నమ్మకమైన వారి జీవితంలో చేదనపడదు, సాత్వికుల జీవితంలో చేదనపడదు, దీన మనసుల వారిలో చేదనపడదు. దేవుని చిత్తం మీద మాత్రమే ఆధారపడేటువంటి వారి జీవితంలో చేదనపడదు. ఈ 4 గంటల అనుభవం మనకు ఎంతో అవసరమైనదిగా ఉండాలి. విశ్వాసం ఒకవేళ 4 గంటల అనుభవం మీ జీవితంలో లేకపోతే చేదుగా ఉంటుంది జీవితం. కుటుంబ జీవితమైనా సంఘ జీవితమైనా చేదుగా మారినప్పుడు అటువంటి చేదైనటువంటి అనుభవంలో బయటగా దేవుడు ఈ రోజు కూడా నేను తిరిగి మధురంగా మార్చడానికి సిద్ధంగా ఉంటాడు. ఈ రోజు కూడా చేదైన నీ జీవితాన్ని మధురంగా మార్చడానికి సిద్ధంగా ఉంటాడు. అయితే నువ్వు ప్రభు దగ్గరికి రావాలి. నయోమి మోయాబును విడిచిపెట్టి ఒక్కతే మిగిలిపోయింది. ఆఖరిగా అనుకున్నొచ్చు నయోమి, నా భర్త సమాధి ఇక్కడే ఉంది, నా పిల్లల 2 సమాధి ఇక్కడే ఉంది, నేనెందుకు వెళ్ళాలి ఇంకా బెత్లెహేముకి? నేను ఇక్కడే చనిపోయి రూతుతో ఓర్పాతో అమ్మ నేను చనిపోయిన తర్వాత నా భర్త సమాధిలో పెట్టండి, లేదా నా భర్త సమాధి పక్కన పెట్టండి, నా ఇద్దరు పిల్లల యొక్క సమాధి పక్కన పెట్టండి అని చెప్పలేదు. నష్టం అయింది కదా, అయిపోయింది. వదిలిపెట్టాయి, ఇప్పుడు నష్టం వదిలిపెట్టాయి. ఇప్పుడైనా తీర్మానం చేసుకో. నీ జీవితం ఇంకా సంపూర్ణంగా చేదుగా మారకముందే, ఇంకా సంపూర్ణంగా ఓటమి పాలు కాకముందే, ఇంకా సంపూర్ణంగా నీ జీవితంలో ఇంకా ఏ ఆశ లేదు అనేటువంటి అభిప్రాయం నువ్వు లాక్కుంటే దేవుడు ప్రభువుకి అవకాశం ఇస్తున్నాడు. స్వతంత్రంలో తీసివేసుకో. దీనులుగా మారు, సాత్వికులుగా ఉండు, నమ్మకమైన వ్యక్తిగా ఉండు. ఇవన్నీ దేవుని సుగుణాలు. నమ్మకత్వం అనేది అందుకే మనం నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడు, ఆయన సాత్వికుడు, ఆయన దీన మనసు గలవాడు, ఆయన దేవుని చిత్తాన్ని ఆయన భూమి మీద జరిగించడానికి ఇష్టపడేటువంటి వాడు. అందుకే పరలోకమున తండ్రి, పరలోకమున మీ చిత్తం జరిగించబడును, భూమి యందు మీ చిత్తము జరిగించబడును గాక. ఆమేన్. ఇది నీ అనుభవం ఉండాలని ప్రార్థన ఉండాలి. కాబట్టి ఎవరైతే మోషే అయితే నమ్మదగిన వాడు, సాత్వికుడు, దీన మనసు గలవాడు కనుక మోషేని బట్టి మధురంగా మార్చబడింది. మరి నయోమి తన జీవితంలో మధురంగా ఉంది, కానీ సొంత అభిప్రాయం చేత గర్వించినదే మోయాబును విడిచిపెట్టి బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబుకు వెళ్ళింది. తనకున్న మాధుర్యం అంతటిని పోగొట్టుకుంది, చేదైపోయింది, వేలతో సహా చేదైపోయింది. తిరిగి కానీ దీన మనస్కురాలుగా తగ్గించుకొని అవమానకరమైనటువంటి మరి జీవితంలోకి వచ్చినప్పటికీ కూడా సమస్తం కోల్పోయింది.
తిరిగి సమకూర్చగలిగినటువంటి ప్రభు దగ్గరికి వచ్చింది, తిరిగి సమకూర్చబడగలిగింది. కాబట్టి ప్రభు దగ్గర ప్రభు ఈ మధ్యాహ్నంలో సమకూర్చాల్సింది.